సింహాచలం గోడగూలిపోయిన ముచ్చట మీద ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిండు. ఇక మాట్లాడుకుంటా ఏదైనా కూడా పబ్లిసిటీ కోసమే ఆయన చేసేది, ఏదైనా డైవర్షన్ పాలిటిక్సే. పుష్కరాల సమయంలో కూడా గతంలో చూసాం ఏ రకంగా 29 మందిని బలికొన్నాడో కూడా మనం చూసాం. గోదావరి పుష్కరాలలో, రాజమండ్రిలో. ఓష్ని ఎంత పెద్ద మాట అన్నాడు సార్. డైవర్షన్ పాలిటిక్స్ అంట. పుష్కరాల సంగతి తీసి మరీ చెప్తుర్రంటే బాగానే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుర్రు కదా. మరి ఏ అధికారికైనా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయం ఉండాలి. ఒళ్ళో ఉద్యోగాలు ఊడుతాయి, యూనిఫాములు ఊడుతాయి, బట్టలు ఊడుతాయి అన్న భయం ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఎక్కడైనా కూడా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం అనేది ఎక్కడైనా కూడా మానడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు అధికారులకు సర్కార్ భయం లేదంటారా? మరి ఎందుకు వచ్చినారు? మరి మీ సమక్షంలోనే మీరు ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ గోడ కట్టడం ఎందుకు చేశారు? 70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగుల ఎత్తు, కనీసం ఒక కాంక్రీట్ పిల్లర్ లేదు. గోడ ఏ రకంగా కట్టనిచ్చినారు? కొత్త గోడ అని తెలుసు, రాత్రి వర్షం పడిందని తెలుసు. చందనోత్సవం జరిగే ప్రతిసారి వర్షం పడుతుంది, ప్రతి సంవత్సరం. ఆ సెంటిమెంట్ కూడా. మరి వర్షం పడింది అని తెలిసినప్పుడు మరి గోడ పక్కనే మనుషులు ఎందుకు నిలబెట్టారు? ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్సే. అయితే అధికార సమక్షంలోనే ఇదంతా అయిందంటారా? జగన్ అనే వ్యక్తి ₹1 కోటి ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం వల్ల, ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే చూసిర్రా, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ₹1 కోటి ఇచ్చి బాధిత కుటుంబాలను ఆదుకున్నా అని గుర్తు చేస్తుండు. అయితే ఇప్పటోళ్ళు ఇచ్చే 25 లక్షలు తక్కువనే అని చెప్పకనే చెప్తుండు కదా. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ ₹1 కోటి బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్పాను. ఇప్పుడు ఆడ గోడ ఊలిపోనికి కారణం సర్కార్ నిర్లక్ష్యం, చంద్రాల సార్ తప్పిదం తప్ప వేరే కారణం లేదు. అన్యాయంగా వాళ్ళ పానాలు పొట్టన పెట్టుకుర్రు. మీరు ఆ కుటుంబాలను ఆదుకున్నా ఆదుకోకపోయినా మళ్ళా వాళ్ళ సర్కార్ వచ్చినాక గుర్తు పెట్టుకొని మరి బ్యాలెన్స్ పైసలు ఇస్తా అని హామీ ఇస్తుండు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఇచ్చేదేందో ఇయ్యందేందో గాని అన్యాయంగా పానాలు వాయే. పోయిన పానాలని ఎట్లనే తీసుకురాలేరు గాని బాధితులకైతే న్యాయం చేయురి సార్లు అని వేడుకుంటుర్రట అక్కడ పబ్లిక్ అంత ఇప్పుడు.